సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. జన్మరాశిలో కుజకేతువులు, అష్టమ శని, అదేవిధంగా ఏకాదశంలో గురువు కంబస్ట్ అవడం, ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావడం, జీవిత భాగస్వామితోటి విభేదాలు రావడం, బంధువర్గంలో కావచ్చు, సహోదర వర్గం కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇటు సహోద్యోగులతో కావచ్చు, ఏదైనా సరే ఒక అడుగు ముందుకు వెళ్తే 10 అడుగులు వెనక్కి లాగడం జరుగుతుంది. మనం ఒక మంచి మాట చెప్తే అది వక్రించే విధంగా ఎదురు మనకే ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఇటువంటి విషయంలో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి మన పని మనం చేసుకోవడం చెప్పదగినది. వ్యాపార రీత్యా కూడా ఉన్న వ్యాపారాన్ని సక్రమంగా చేసుకోవడం చెప్పదగిన సూచన. లాభాలు బాగుంటాయి, కానీ అవి ఆవిరైపోతాయి. అది ఎలా ఖర్చు అవుతుందో, ఎలా వస్తుందో అలాగే ఖర్చు అవుతుంది. కాబట్టి డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అవి తిరిగి రాకపోగా మళ్ళీ మనకి ఇబ్బంది పడే విధంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు షేర్ మార్కెట్ దూరంగా ఉండడం, వచ్చిన ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అయినా లేదా నగల రూపైనా ఇన్వెస్ట్ చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా షేర్ మార్కెట్ దూరంగా ఉండాలి. దాంట్లో లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఈ 45 రోజులు మ్యాక్సిమం షేర్ మార్కెట్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదా ఎవరైనా షేర్ మార్కెట్ ట్రేడింగ్లో చేసుకునే వాళ్ళు ఉంటే కనుక చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి. అంతే తప్ప పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేస్తే నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యం మటుకి జాగ్రత్త వహించాలి. జన్మరాశిలో కుజకేతువులు ఉన్నారు. చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు రవి ఇంట్లో ఉన్నారు. ఎక్కువగా ఆవేశపూరితమైన రావడం, అలాగే కడుపులో బర్నింగ్ సెషన్ అనేది ఏర్పడడం, ఇటువంటివి ఏర్పడతాయి. కాబట్టి ఆరోగ్యం మటుకు జాగ్రత్త వహించాలి. సాధ్యమైనంతవరకు సాత్విక ఆహారం తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నియమించిన విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, యుఎస్ వెళ్దాం అనుకుంటే అది రిజెక్ట్ అవ్వడం, యుఎస్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం, వచ్చినా అది ఏదో చిన్న చిన్న ఉద్యోగం రావడం మళ్ళీ పోవడం అనే అంశాల మీద ఎక్కువగా ఉంటుంది. వీసా చేదాకా వచ్చి చేజారిపోయిన భావన ఏర్పడుతుంది. అయితే వీరికి వీసా వచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం ఈ వారం వీరికి బాగలేదు కాబట్టి శనికి తైలాభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టోత్తరం పఠించడం మరీ చెప్పదగిన సూచనగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో నియమించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ అష్టమ శని కారణం చేత చిన్న చిన్న చికాకులు ఏర్పడతాయి. అయితే నష్టం అనేది ఇప్పుడు ఏర్పడదు, లాభంగానే ఉంటుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా పెళ్ళైన జంటల అయితే మటుకి జాగ్రత్త మరీ జాగ్రత్త వహించాలి. కోపతాపాలకు దూరంగా ఉండడం, ఏదైనా గొడవలు వస్తే సామరస్యంగా ఇద్దరు పరిష్కరించుకోవడం చెప్పదగినది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య ఎడబాటు కావచ్చు, విభేదాలు కావచ్చు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే జన్మరాశిలో కుజుడు కేతువు ఉన్నారు, గురువు కంబస్ట్ అయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో నష్టం తప్ప లాభం ఉండదు. కాబట్టి సామరస్యంగా ఉండి ప్రయత్నాలు చేసుకోండి. ఏదైనా ఉద్యోగం ప్రయత్నాలు చేసుకున్నట్టయితే చిన్న ఉద్యోగం కావచ్చు, పెద్ద ఉద్యోగం కావచ్చు, ఏదొచ్చినా సరే ముందుగా వచ్చిన ఉద్యోగంలో జాయిన్ అవ్వడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, ముఖ్యంగా మంగళవారం నాడు రాహుకాలంలో రాహు దీపం పెట్టడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు అష్టోత్తరం చేయడం చెప్పదగిన సూచన. సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్తే ఆదివారం కానీ శుక్రవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.